రేపు ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. సుమారు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రేపు అనేది స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి, ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. ఈ స్వాతంత్రం ఏదో మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కేవలం ఈరోజు మనకు ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్రం ఏర్పాటు చేసి, భారతదేశం ఏర్పాటు చేసుకొని, మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని, డెమోక్రటిక్ వేలో ఆ రోజు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా మనం పబ్లిక్ అందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు మేము ఒక తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ కింద ఈరోజు విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కూడా మన పూర్వీకులు చేసినటువంటి కృషికి భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దశగా మీ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. రేపు జరగబోతున్నటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పౌరుడికి కూడా తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్. స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవిస్తున్నామంటే ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు ఎంతో మంది త్యాగ ఫలితంగా ఈ రోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. ఈ ఫలాల్ని భావితరాలకు తెలియాలి, భావితరాలు అనుభవించాలంటే మనం కూడా దేశం పట్ల, సమాజం పట్ల చాలా అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ ప్రత్యేకమైన మన త్రివర్ణ జెండా ముందున్నాం మనమంతా కూడా. ఇది మనందరికీ ప్రతీక. 1947 వరకు తరాలు వాళ్ళ జీవితాలను అంకితం చేసి స్వతంత్రం కోసం పోరాడే ఈ రోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నాం. ఈ రోజు మనము ఆ స్వతంత్రాన్ని వాడుకొని ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని పారదోలాలి, నిరుద్యోగాన్ని పారదోలాలి, వెనకబాటుతనం మీద మనం పోరాటం చేస్తూ అందరినీ కూడా ఈ ఫలాలను అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి. యువత మొత్తం కూడా మనమనే ప్రతీక ఏదైతే ఉందో ఈ తిరంగాను మనమందరం ధరించాలి, మన ఇంటి మీద ఎగరవేయాలి. మనమనే భావనను మనలో ఇంకింపజేసుకొని మన నెక్స్ట్ తరాలకు కూడా అందించేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జెండాని మనం అందరూ స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర సమరంలో దీన్ని ముందు పెట్టుకొని మనం అందరినీ ఏకతాటిపై నిలిపి, ఆ రోజు ఎందరో నాయకులు తన ప్రాణాలు త్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆనాటి నాయకుల యొక్క త్యాగాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని, అలాగే శాంతి అనే దాన్ని ఒక అందరికీ ప్రజలకి, భావితరాలకు తెలియజేయాలి, ప్రజెంట్ యువకులకు తెలియజేయాలి అనేసి ఈ జెండా ఒక గుడ్డ కాదు, దీని వెనక ఇంత త్యాగం ఉందనేసి ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో తిరంగాని ఒక కాన్సెప్ట్ తో అందరూ ఈ రోజు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే అందులో భాగంగా యువతని, అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క త్యాగ నిరతని తెలియజేసే విధంగా ఈ రోజు దేశంలో ప్రతి ఊర్లో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం అందరం కూడా విజయనగరం పట్టణంలో, విజయనగరం జిల్లాలో ప్రతి ఊరు వాడ ఈ యొక్క ర్యాలీని మనం నిర్వహించుకుంటూ యువతని అభివృద్ధి వైపు, శాంతి వైపు వెళ్లే విధంగా మనం ఈ యొక్క ర్యాలీని తీసుకుంటాం.